పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి స్మృత్యంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపించిన మార్గంలో శ్రేయోరాజ్యం అనేటువంటి మాట మన పీఠికలోనే అది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాటతోటి ప్రారంభించారు ఈ రాజ్యాంగాన్ని. అంటే భారతదేశం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం, అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వారికి రిజర్వేషన్లు కల్పించటం, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాటని, మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయనేటువంటి గమనించిన అంశాలు ఇవన్నీ చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేరు పొందినటువంటి భారతదేశపు రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా అంబేద్కర్ మహాశయులు చెప్పినట్లుగా రాజ్యాంగం ఎంత గొప్పగా రచించబడినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి చెడ్డవాడైతే అది చెడ్డగా మారుతుంది, అమలు చేసేవారు మంచివారైతే అది అద్భుతంగా ముందుకెళ్తుంది అనేటువంటి మాట మన సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఉటంకిస్తే చెప్పొచ్చు. చెడ్డగా మారుతుందనే దానికి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంటే అది అమలు చేసే వ్యక్తి మంచివారైతే అది అద్భుతంగా ఉంటుందనే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిలువెత్తు ఉదాహరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లభించక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో, ఎవరైతే సమున్నత స్థానంలోకి రావలసిన వారు ఉన్నారో వారికి చేయూతనిచ్చి బాసటగా నిలిచి వారిని ముందుకు తీసుకొస్తేనే రాజకీయాల్లో ఉన్నవారికి, రాజ్యాంగాన్ని నమ్మిన వారికి నిజమైనటువంటి విధానంగా ఉంటుందనేటువంటి మాటని మనం చేస్తూ దాన్ని పరిపూర్ణంగా పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్నాళ్ళ కాలంలో ఈ పరిణామ క్రమంలో 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం యొక్క రాజ్యాంగం అనేక ఇబ్బందులకి లోనైంది. అనేక సార్లు మనం దీన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ మూలాలు ఏవైతే బెనగల్ నరసింహారావు గారు, సర్ బెనగల్ నరసింహారావు గారు, బిఎన్ రావు గారు వారు చూపించినటువంటి మార్గదర్శకత్వం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ, వీటికి భిన్నంగా ఏనాడు కూడా భారతదేశంలో ఆ మూలాల్ని దాటి మనం వెళ్ళలేదు. అది మన రాజ్యాంగం యొక్క గొప్పదనం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ 75 సంవత్సరాల ఈ రాజ్యాంగ ఆమోదం పొందిన రోజుకి మరొకసారి మనందరం కూడా పునరంకితం కావాలని, తద్వారా శ్రేయోరాజ్యాన్ని ఏర్పరచడానికి కృషి చేయాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.